నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. చెడిపోయిన విస్తరిలో చేయి పెడితే ఏమీ మిగలదు అన్నట్లుంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పుతామని, అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని గొప్పలకు పోయిన పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన 2వ విడత చర్చలను ఇరాన్ బహిష్కరించింది. కేవలం చర్చలు విఫలం అవటమే కాదు, ఇటు అమెరికా అటు ఇరాన్ 2 దేశాలు కూడా పాకిస్తాన్ ధోరణిని పసిగట్టాయి. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? పాక్ మధ్యవర్తిత్వాన్ని ఇరాన్ ఎందుకు తిరస్కరించింది? లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో శాంతి దూతగా వెలగాలని చూసిన పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించి గ్లోబల్ హీరో అనిపించుకోవాలని చూసిన జనరల్ ఆసిమ్ మునీర్ వ్యూహాలు ఇప్పుడు పూర్తిగా తలకిందులయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా ఒకవైపు, మొండిపట్టు వీడని ఇరాన్ మరోవైపు పాకిస్తాన్ను చీదరించుకోవడంతో ఇస్లామాబాద్ పరిస్థితి దారుణంగా తయారైంది. అడకత్తరలో పోకచెక్కల పాక్ ఆర్మీ చీఫ్ పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే అటు ఇరాన్ కానీ ఇటు అమెరికా కానీ మునీర్ మాటలను నమ్మడం లేదు. మొదటి దశ చర్చలు విఫలమైనా పట్టువదలని విక్రమార్కుళ్లా ప్రయత్నించిన పాకిస్తాన్కు 2వ దశ చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఇటు అమెరికా నిఘా సంస్థలు కూడా పాక్ ట్రాప్ లో పడొద్దని ట్రంప్ సర్కార్ను హెచ్చరించడంతో మధ్యవర్తిత్వం అటకెక్కింది. అంతర్జాతీయ స్థాయిలో పరువు పోవడమే కాకుండా 2 దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. పాక్ తన సొంత ప్రయోజనాల కోసం ఆడుతున్న నాటకాన్ని ఇరాన్ పసిగట్టి అడుగు ముందుకు వేయడం లేదు. చివరకు పాక్ వేసిన పాచికలు పారకపోవడంతో ఇస్లామాబాద్ రాజకీయం రచ్చకెక్కింది. శాంతి ముసుగులో పాక్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలన్న పాక్ ఆశలు అడియాసలు కావడానికి హార్ముజ్ జలసంధిలో జరిగిన ఘటనే ప్రధాన కారణం. అమెరికా నేవీ ఇరాన్కు చెందిన కార్గో షిప్ను సీజ్ చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా అమెరికా చర్యకు ఇరాన్ అంతే స్థాయిలో ప్రతిస్పందించింది. కాల్పుల విరమణ గడువు ముగియక ముందే అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇరాన్కు ఆగ్రహం తెప్పించింది. దీన్ని సముద్రపు దొంగతనంగా అభివర్ణించిన ఇరాన్ చర్చల ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. తమ ఆస్తులను విడుదల చేయకుండా చర్చల మేజా వద్దకు వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అమెరికా తన పంతం నెగ్గించుకోవాలని చూస్తుంటే ఇరాన్ తన పౌరుషాన్ని ప్రదర్శిస్తోంది. మధ్యలో పాకిస్తాన్ చేస్తున్న బుజ్జగింపులు ఇప్పుడు ఎవరికీ రుచించటం లేదు. గమ్యం తెలియని ప్రయాణంలో పాక్ మధ్యవర్తిత్వం ఇప్పుడు మధ్యలోనే ఆగిపోయింది. సముద్ర జలాల్లో జరిగిన ఈ ఘర్షణ పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలను కమ్మేసింది. అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి పాక్ ఈ చర్యలను ఒక అవకాశంగా భావించింది. అరబ్ దేశాల ముందు తన పట్టు నిరూపించుకోవాలని జనరల్ మునీర్ స్వయంగా రంగంలోకి దిగారు. కానీ అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుగా అమెరికా తన మొండి వైఖరిని వీడకపోవడంతో పాక్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అటు ఇరాన్ కూడా పాకిస్తాన్ ద్వంద్వ నీతిని గమనించి దూరంగా ఉంటోంది. పాక్ ఎవరికి చెప్పే మాటలు వారికి చెబుతూ డబుల్ గేమ్ ఆడుతోందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనివల్ల ఇస్లామాబాద్లో జరగాల్సిన 2వ విడత చర్చలు కాస్త రద్దయ్యాయి. ఆసిమ్ మునీర్ వేసిన ప్లాన్ రివర్స్ కావడంతో పాక్ ఇప్పుడు ముఖం చాటేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆశలు పెట్టుకున్న ప్రతి చోట పాకిస్తాన్కు నిరాశ ఎదురవుతోంది. అంతర్జాతీయ దౌత్యం అంటే కేవలం మాటలు కాదని పాక్కు ఇప్పుడు అర్థమవుతోంది. సొంత డబ్బా కొట్టుకోవాలని చూసిన పాక్ పరువు ఇప్పుడు బజారున పడింది. ఈ చర్చలు విఫలం కావటానికి ఇరు దేశాల మధ్య ఉన్న కఠినమైన డిమాండ్లు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఇరాన్ తన యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా పట్టుబడుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అమెరికా ఇప్పుడు ఇరాన్ అణు సామర్థ్యంపై ఆంక్షలు పెంచుతోంది. హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ చమురు సరఫరా కోసం బేషరతుగా తెరిచి ఉంచాలని కోరుతోంది. కానీ ఇరాన్ మాత్రం తన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని కోరుతోంది. ఇరు దేశాల మధ్య నమ్మకం లేకపోవటం వల్లే ఈ అగాధం మరింత పెరుగుతోంది. అమెరికా పెడుతున్న నిబంధనలు ఇరాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నాయని ఆ దేశం భావిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ చేస్తున్న ప్రతిపాదనలు 2 దేశాలకు ఆమోదయోగ్యం కావడం లేదు. ఫలితంగా చర్చలు ముందుకు సాగక యుద్ధ వాతావరణం నెలకొంది.
ఇరాన్ ఈ చర్చలకు నో చెప్పడానికి అనేక బలమైన కారణాలున్నాయి. ముఖ్యంగా అమెరికా గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించటంపై ఇరాన్ ఆగ్రహంగా ఉంది. నమ్మిన బంటును నట్టేట ముంచినట్లు అమెరికా తన మాటను నిలబెట్టుకోలేదని ఇరాన్ భావిస్తోంది. ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఆ దేశానికి కోపం తెప్పిస్తోంది. అలాగే తమ అణు కార్యక్రమంపై అమెరికా పెడుతున్న అడ్డగోలు నిబంధనలను వారు అంగీకరించటం లేదు. ఇరాన్ సైనిక విభాగం కూడా అమెరికాతో చర్చలు వద్దని గట్టిగా చెబుతోంది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక కదలికలు తమకు ముప్పుగా పరిణమిస్తాయని ఇరాన్ ఆందోళన చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి చర్చలు కేవలం కాలయాపన మాత్రమేనని వారు భావిస్తున్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని కేవలం ఒక నాటకమని ఇరాన్ విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. అమెరికా తన వైఖరి మార్చుకోనంత వరకు వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది. గ్లోబల్ హీరో కావాలనుకున్న ఆయన కల్లలుగానే మిగిలిపోయాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ మునీర్ వ్యూహాలు మాత్రం అందరికీ అనుమానాలు పెంచాయి. అటు ముస్లిం సోదర దేశమైన ఇరాన్ నుంచి గాని ఇటు అగ్రరాజ్యం నుంచి గాని ఆయనకు మద్దతు లభించలేదు. సొంత దేశంలోనే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్పడం హాస్యాస్పదంగా మారిందని కొందరు విమర్శిస్తున్నారు. ఇరాన్ అపనమ్మకం, అమెరికా నిఘా హెచ్చరికలు మునీర్ ఇమేజ్ను డ్యామేజ్ చేశాయి. రెండో విడత చర్చలను ఇరాన్ తిరస్కరించడం ఆయనకు తగిలిన పెద్ద దెబ్బ. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. తన పట్టు నిరూపించుకోవాలని చూసిన పాక్ ఆర్మీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. అమెరికా నిఘా సంస్థలు ట్రంప్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం చర్చల్లో కీలక మలుపు. పాకిస్తాన్ ఇచ్చే సమాచారం నమ్మదగింది కాదని, వారు తమ స్వార్థం కోసం అబద్ధాలు చెబుతున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. గోడకు కొట్టిన సున్నంలా పాక్ మాటలు ఎప్పుడూ స్థిరంగా ఉండవని అమెరికా భావిస్తోంది. ఇటు ఇరాన్ కూడా పాక్ ప్రమేయం లేకుండా నేరుగా తేల్చుకోవడమే మేలని అంటోంది. మధ్యవర్తిత్వం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందని రెండు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. ఆసిం మునీర్ చేస్తున్న ప్రయత్నాలు కేవలం పాక్ ఆర్మీ గొప్పతనం చాటుకోవడానికేనని విశ్లేషకులు అంటున్నారు. ఏ దేశం కూడా పాకిస్తాన్ను నమ్మడానికి సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది. అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికల తర్వాత పాక్ మధ్యవర్తిత్వానికి తెరపడింది. ఇప్పుడు అమెరికా తనదైన శైలిలో ఇరాన్ను ఎదుర్కోవడానికి రెడీ అవుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియనుండడంతో యుద్ధం తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. ప్రపంచ దేశాల హెచ్చరికలను అమెరికా, ఇరాన్ పట్టించుకోవడం లేదు. కార్గో షిప్ సీజ్ తర్వాత ఇరాన్ తన సైనిక బలగాలను సరిహద్దుల్లో మోహరించింది. అమెరికా కూడా తన నౌకా దళాన్ని అప్రమత్తం చేసి యుద్ధానికి సై అంటోంది. ఒకవేళ యుద్ధం మొదలైతే అది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాల్పుల విరమణ ముగిశాక మొదటి దాడి ఎవరు చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. శాంతి కోసం చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయాయి. పశ్చిమాసియా మరోసారి రణక్షేత్రంగా మారడానికి సిద్ధమైంది. మొత్తానికి పాకిస్తాన్ ఆడిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు. తనకున్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా ఇస్లామాబాద్ పోగొట్టుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను పాక్ అక్షరాలా పాటించాలని చూసింది. కానీ దీపమే ఆరిపోయింది. శాంతిని నెలకొల్పడం పక్కన పెడితే రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టేలా పాక్ వ్యవహరించిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా ఏం జరుగుతుందోనని ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది. పాకిస్తాన్ చేసిన ఈ భారీ తప్పు వల్ల ఆ ప్రాంతంలో శాంతి కరువైంది. అమెరికా, ఇరాన్ మధ్య అగాధం పెరిగి యుద్ధం అంచున నిలబడ్డాయి. జనరల్ మునీర్ వ్యూహాలు విఫలం కావడంతో పాకిస్తాన్ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది. పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందో రేపటితో తేలిపోనుంది.